హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా ఈజీగా మిర్రర్ వర్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఇది వచ్చేసి మగ్గం వర్క్ అండి. స్టార్టింగ్ అయితే నేను బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఇది శారీలో వచ్చిన బ్లౌజు, ఎక్స్ట్రా తీసుకున్న బ్లౌజ్ కాదు. నెక్ అయితే లెంత్ 10 ఉండాలి, విడ్త్ వచ్చేసి 6 ఉండాలండి. ఇది మినిమం మెజర్మెంట్స్. ఒకవేళ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం తక్కువగా తీసుకోవాలి. విడ్త్ మాత్రం ఖచ్చితంగా 6 ఉండాలి. అలా ఉంటేనే మగ్గం వర్క్ షేప్ డిజైన్ నీట్గా వస్తాయి. ఒకవేళ షోల్డర్స్ ఎక్కువ అవుతాయి అనిపించినప్పుడు మనం థ్రెడ్స్ పెట్టుకుంటే సెట్ అవుతుంది. నేనైతే ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వేయడం లేదు. హ్యాండ్స్ బ్లౌజ్లో ఏదైతే వచ్చిందో, ఏదైతే పట్టు బార్డర్ వచ్చిందో అదే వేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకోసమని నెక్కి ఇలా మిర్రర్ డిజైన్ చేస్తున్నాను. మార్కింగ్ పెట్టుకునేటప్పుడు స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత, అంటే మనం కొలత ఉంటుంది కదండి, అది 3 ఇంచెస్ అడ్డం 10 ఇంచెస్ నిలువు అలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డ్రాప్ నెక్ పెడుతున్నాను. ఇది చాలా మంచి లుకింగ్ ఉంటుంది. మగ్గం వర్క్ డిజైన్స్ దేనికైనా కూడా డ్రాప్ నెక్ ఒకటి, ఇంకా యూ షేప్ నెక్ ఒకటి, ఈ రెండు చాలా బాగా హైలైట్ అవుతాయి. బోట్ నెక్ పెట్టుకొని బ్యాక్ సైడ్ డిజైన్ వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను మార్కింగ్ వేసేది కూడా చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే, లేదంటే మార్కింగ్ వేసుకోవడం రాకపోతే దగ్గరలో ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేయించుకోండి. నేనైతే మార్కింగ్ వేసిన తర్వాత ఇలా ఒక థ్రెడ్తో అవుట్లైన్ వేసుకున్నాను. మనం ఏ డిజైన్ వేసినా కూడా అది జర్దోసి కానీ, చెమ్కీ కానీ, పూస కానీ, లేదంటే థ్రెడ్ వర్క్ కానీ ఏ వర్క్ వేసుకున్నా కూడా థ్రెడ్తో ఫస్ట్ అయితే అవుట్లైన్ వేసుకోవాలి. అప్పుడే నెక్ షేప్ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. డైరెక్ట్గా పూసలతో వేసినప్పుడు నెక్ షేపు డిజైన్ సరిగ్గా రాకపోతే మొత్తం పాడైపోతుంది. అలా కాకుండా ఒక థ్రెడ్తో మనం సైజ్ చూసుకుంటూ, నెక్ షేప్ చూసుకుంటూ వేసుకోవాలి. నెక్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా వేసుకోవాలి. మన మార్క్కి నెక్ షేప్కి డిఫరెన్స్ ఉన్నా కూడా మనం ఇక్కడ కుట్టుకునేటప్పుడే దాన్ని సరి చేసుకుంటూ నెక్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలి. అవుట్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అదైతే వేసుకోవాలి. ఒకవేళ అది లేకుండా వేస్తే లుక్ మొత్తం పోతుంది. ముందైతే అది వేసుకున్న తర్వాత నేనైతే పూసలు వేస్తున్నాను. పూసలు కూడా అంటే నేను ఈ వర్క్కి పూస వేసి దాంతో పాటుగా మిర్రర్ వేస్తున్నాను. అందుకోసమని ఒక పూస లైన్ వేసి మధ్యలో స్టోన్ లేస్ పెట్టేసి దాని తర్వాత ఇంకొక పూస వేస్తాను. ఇలా వేసుకుంటే కొంచెం సింపుల్గా ఉంటుంది, లుక్ వైజ్గా కూడా బాగుంటుంది. స్టోన్ లేస్ కానీ, అతికించే స్టోన్స్ కానీ పెట్టుకుంటే మంచి లుకింగ్ అయితే ఉంటుంది. అది డే టైం అయినా నైట్ టైం అయినా కూడా బాగా లుకింగ్ కనిపిస్తుంది. లేదు మనకు పూసలు మాత్రమే చాలు అనుకుంటే పూసలతో కూడా వేసుకోవచ్చు. కొంచెం లుకింగ్ ఎక్కువగా రావాలి అనుకుంటే మాత్రం స్టోన్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. మంచి లుకింగ్ అయితే ఉంటుంది. ఇంకా నేను వేసేది మిర్రర్ వర్క్ కాబట్టి లుకింగ్ బాగుంటుంది, ఇంకా మ్యాచ్ కూడా అవుతుంది స్టోన్ వేస్తే. అందుకోసమని నేను మిర్రర్ వర్క్కి స్టోన్ కూడా వేస్తున్నాను. డిజైన్స్ ఏవైనా కూడా మనం బయట చూసినవైనా, ఆన్లైన్లో చూసినవైనా కూడా డిజైన్ ఎలా ఉంటే అలాగే వేసుకోవాలని రూల్ ఏం లేదు. మనం దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. ఈ డిజైన్ ఇలాగే వేయాలి అన్న రూల్ అయితే అస్సలు లేదండి. మామూలుగా అయితే ఈ డిజైన్కి, మిర్రర్ వర్క్ డిజైన్కి థ్రెడ్ వేసుకుంటారు ఎవరైనా కూడా. ఈ పైపింగ్ థ్రెడ్ వేసి చేసుకుంటారు. నాకు పైపింగ్ థ్రెడ్ ఉన్న బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అందుకోసం అని చెప్పి ఇంకా కొంచెం సింపుల్గా తొందరగా అయిపోతుంది అని ఇది వేసుకుంటున్నాను. అంటే పూసలు తొందరగా అయిపోతాయని. పైపింగ్ థ్రెడ్ వేసుకుంటే థ్రెడ్తో వర్క్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ బ్లౌజ్ నాకు అర్జెంటుగా ఉండడం వల్ల నేనైతే ఇది ఇలా పూసలతో ఫినిషింగ్ చేశాను. ఇంకా పూస వేసి మధ్యలో పైపింగ్ థ్రెడ్ వేసి నెక్స్ట్ పూస వేసి వేసుకోవచ్చు. కాకపోతే పైపింగ్ థ్రెడ్ వేసే టైం సేవ్ అవుతుందని నేనైతే ఇక్కడ స్టోన్ లేస్ అయితే అతికించాను. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే, లేదంటే ఇలాంటి బ్లౌజెస్ ఏమీ లేవు అంటే పైపింగ్ థ్రెడ్తో ఉన్న బ్లౌజ్ ఏమీ లేదు అనుకుంటే పైపింగ్ థ్రెడ్ కూడా వేసుకోవచ్చు. పైపింగ్ థ్రెడ్ వేసిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఫుల్ బ్లౌజ్కి పైపింగ్ థ్రెడ్తో ఎలా డిజైన్ వేసుకోవాలనేది కూడా ముందు మన ఛానల్లో ఉంటుంది, అది కూడా చూడండి. నేను ఇక్కడ స్టోన్ లేస్ అయితే అతికించుకున్నాను. అతికించుకున్న తర్వాత కూడా ఇంకొక లైన్ ఈ పూసలు వేస్తున్నాను. చూడండి, పూసలు వేసేటప్పుడు 2 లేదంటే 3 పూసలే వేయాలి. సూదికి 5-6 పూసలు ఎక్కుతున్నాయి కదా అని చెప్పేసి 5-6 పూసలకి ఒక చైన్ వేస్తే మాత్రం లూజ్గా కనిపిస్తుంది. పూసల షేప్ అనేది సరిగ్గా ఉండదు, అంటే స్టిఫ్గా ఉండకుండా మనం బ్లౌజ్ ఫ్రేమ్కి పెట్టినప్పుడు బాగానే కనిపిస్తుంది. ఫ్రేమ్ తీసిన తర్వాత పూసలు అనేది షేప్ అవుట్ అవుతాయి, వంకరగా కనిపిస్తాయి, లైన్లా కనిపించదు. కాబట్టి ఇంత చిన్న సైజు పూసలకైతే 2 లేదంటే 3 అంతే చాలండి, అంతకన్నా ఎక్కువ పెట్టొద్దు. ఒకవేళ పెద్ద పూసలు అయితే ఒక్కొక్క పూసకి ఒక్కొక్క గొలుసు ఖచ్చితంగా వేసుకోవాలి. లేదు అంటే దాని డిజైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, లుకింగ్ కూడా ప్రొఫెషనల్గా రాదనమాట, పర్ఫెక్ట్ షేపింగ్లో రాదు. చూడండి, నేనైతే ఇది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను మిర్రర్స్ 3 రకాల మిర్రర్స్ తీసుకున్నాను. పెద్దవి, మీడియం సైజువి, కొంచెం చిన్నవి. ఈ 3 రకాల మిర్రర్స్ కూడా నేను డిజైన్ లాగా పెట్టుకున్నాను. మిడిల్లో పెద్దవి పెట్టుకొని సైడ్స్కి కొంచెం మీడియంవి, చివరికి వచ్చేసరికి చిన్నది, అంటే
పెద్ద నుంచి చిన్నలాగా పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టుకుంటే డిజైన్ షేప్ అనేది కూడా లుక్ వైజ్గా కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా నేను పెట్టాను. ఈ మిర్రర్ వర్క్ చూడండి, ఇది ఆల్రెడీ నేను మిర్రర్ వర్క్ లెర్నింగ్ క్లాస్లో నేను ఈ మిర్రర్ ఎలా వర్క్ చేసుకోవాలనేది నేర్పించాను. కాకపోతే ఇప్పుడు మరొకసారి చూడండి ఎలా వేసుకోవాలనేది కూడా మీకు అర్థమవుతుంది. వర్క్ ఏదైనా కూడా మనం ఎంతసేపు అయితే నేర్చుకుంటామో అంతసేపు చూస్తే కూడా మనకు వస్తుంది. ఒకసారి చూడగానే మనం ట్రై చేస్తే వెంటనే రాదండి. అంటే ఒకసారి చూసాము ఇంకా రావట్లేదు ఏంటి అని డిసప్పాయింట్ అవ్వకుండా ఏ వర్క్నైనా కూడా, మిర్రర్ వర్క్నే కాదు, మగ్గం వర్క్నే కాదు, ఏ డిజైన్ కూడా 2-3 సార్లు చూసిన తర్వాతే మనకు వస్తుంది. అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడ మిస్ అయ్యాము అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇలా చూసుకొని వేసుకుంటే ఇంకా చాలా తొందరగా కూడా వస్తుంది. మన ఛానల్లో మిర్రర్ వర్క్ 3 రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇది మాత్రమే కాకుండా ఇంకా 2 రకాల డిజైన్స్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి మన ఛానల్లో మగ్గం వర్క్ ప్లేలిస్ట్ ఉంటుంది, దానికి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే చాలా వీడియోస్ అయితే మీకు అక్కడ కనిపిస్తాయి. అక్కడ కేవలం మగ్గం వర్క్ వీడియోస్ మాత్రమే కాదండి, థ్రెడ్ బ్యాంగిల్స్, ఇంకా బ్లౌజ్కి వేసుకునే హ్యాంగింగ్స్, శారీ కుచ్చులు, ఇంకా రకరకాల మగ్గం వర్క్ డిజైన్స్ మీరు నేర్చుకోవాలనుకున్నవి అన్నీ కూడా అక్కడ మీకు కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి, అలాగే చూసి నేర్చుకోండి. చూడండి ఇక్కడ మిర్రర్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది. మిర్రర్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా దాని చుట్టూ ఒక లేయర్ గొలుసు వేసుకోవాలి. అప్పుడే మిర్రర్ షేప్ అనేది నీట్గా ఉంటుంది.
మిర్రర్స్ అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత నేనైతే దీని చుట్టూ పూసలు వేస్తున్నానండి. నార్మల్గా ఒక పూస వేసి ఒక గొలుసు, కొంచెం లెంతీ గొలుసు వేస్తున్నాను, ఎందుకంటే ఆ పూసల చుట్టూ కూడా వర్క్ వస్తుంది. నేను శారీలో ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టమైతే, ఒకవేళ మన శారీ గోల్డ్ కలర్ ఉంది, లేదు అంటే పింక్ కలర్ ఉంది, ఇంకా వేరే ఏదైనా కలర్స్ ఉంటే, అంటే గోల్డ్కి దగ్గరలో కాకుండా వేరే కలర్స్ ఏమైనా ఉంటే, ఒక గోల్డ్ కలరు, ఒకటి శారీలో కలర్, ఒకవేళ ఎగ్జాంపుల్కి శారీ పింక్ కలర్ ఉంది, అప్పుడు పింక్ కలర్ ఒక మిర్రరు, గోల్డ్ కలర్ ఒక మిర్రర్, అలా కూడా 2 కలర్స్లో కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ పూసలు వేస్తున్నానండి. కొంచెం గొలుసు చిన్నగా కాకుండా లెంతీగా తీసుకుంటున్నాను. మధ్యలో వేరే గొలుసు కుట్టు వస్తుంది కాబట్టి కొంచెం లెంతీగా తీసుకోవాలి. ఇలా అన్ని మిర్రర్స్కి సేమ్ ఇదే డిజైన్ అయితే వేసుకోవాలి. ఇలా గ్యాప్ ఇచ్చి కాకుండా మనం మిర్రర్ ఉంది కదా, మిర్రర్ పక్కన నుంచి కూడా, అంటే మిర్రర్కి ఆనుకొని ఇలా గ్యాప్ ఇచ్చి మధ్యలో ఒక చైన్ వేసి పూస కాకుండా కంటిన్యూస్గా పూస వేస్తే కూడా ఆ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అలా వేసుకున్నప్పుడు మీరు మిర్రర్స్ ఇంత గ్యాప్ కాకుండా కొంచెం దగ్గరగా మిర్రర్స్ వేసుకుంటే, జస్ట్ ఒక లైన్, ఈ పూస లైన్ వేసుకుంటే సరిపోతుంది. నేను దీనికి థ్రెడ్ వర్క్ ఎక్కువగా కనిపించాలని చెప్పి, శారీలో ఉన్న వర్క్, శారీలో ఉన్న కలర్ కనిపించాలని చెప్పి నేనైతే దూరంగా ఇవి వేసుకున్నాను. ఒకవేళ మీకు అది అవసరం లేదు అనుకుంటే, మిర్రర్స్ మనం అతికించుకునేటప్పుడే కొంచెం దగ్గరికి అతికించుకొని, ఈ మిర్రర్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చుట్టూ ఒక లైన్ గొలుసు కుట్టు వేసుకుంటాం కదా, దాని తర్వాత వెంటనే రన్నింగ్లో పూసలు, అంటే ఇంత గ్యాప్లో కాకుండా మనం నెక్ షేప్కి బార్డర్కి వేసుకున్నాం కదా, అంత దగ్గరగా కూడా వేసుకొని దాని తర్వాత స్టోన్ లేసు, ఆ తర్వాత ఇంకో పూస వేసుకున్నా కూడా బాగుంటుంది. లేదు అంటే సింగిల్ పూస వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ పూసల చుట్టూ ఇప్పుడు డబల్ థ్రెడ్తో, అంటే మనం సిల్క్ థ్రెడ్ కింద నుంచి తీసినప్పుడు ప్రతిసారి వర్క్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా డబల్ థ్రెడ్డే రావాలని చెప్పాను కదండి. ఎందుకు అంటే డబల్ థ్రెడ్ అయితేనే కనిపిస్తుంది, సింగిల్ థ్రెడ్ అయితే చాలా పలచగా ఉంటుంది, అందుకోసమని డబల్ థ్రెడ్ వేసుకుంటున్నాను. ఈ థ్రెడ్ కూడా జిగ్జాగ్లా కాకుండా జస్ట్ ఇలా వేసేసి, లోపల నుంచి వేసేసి చుట్టూరా, అంటే మనం వేసిన పూస ఉంది కదండి, ఆ పూస చుట్టూ ఫ్రేమ్ లాగా, ఒక రింగ్ లాగా వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తే కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఇంకా మిర్రర్ వర్క్ ఏదైనా కూడా లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అంటే మిగతా పూసల వర్క్స్తో పోల్చుకుంటే మిర్రర్ వర్క్ చాలా ఇయర్స్ పాడవకుండా ఉంటుంది. అంటే కలర్ పోవడం అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి చాలా రోజులే ఉంటుంది. ఒకవేళ పూసలు వేసుకుంటే మాత్రం కలర్ ఫేడ్ అవుతాయి. కొంచెం వాటర్లో తడిస్తే కూడా అవి కలర్ అంతా పాడైపోతుంది. అసలు మిర్రర్ వర్క్ బ్లౌజులు కానీ, మగ్గం వర్క్ బ్లౌజులు కానీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, కలర్ పోకుండా ఎలా చూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు తొందరలోనే ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. చాలామందికి ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియదు. అలా తెలియక ఒక్కసారి వేసుకున్న బ్లౌజ్ కూడా కొన్ని రోజుల తర్వాత ఆ బ్లౌజ్ తీసి చూసినప్పుడు దానికి ఉన్న పూసలు ఇలాంటివన్నీ నల్లగా అయిపోతాయి. అప్పుడు బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోయిందని చాలా ఫీల్ అవుతారు. అలా కాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా నేను మీ అందరికీ చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా వేసుకుంటే చాలా మంచి లుకింగ్ అయితే వస్తుంది. మిర్రర్ వేసిన దానికన్నా దాని చుట్టూ వచ్చిన థ్రెడ్డింగ్ ఎక్కువ హైలైట్ అవుతుంది. దానివల్ల మంచి లుకింగ్ అయితే ఉంటుంది. నేను మీకు ముందే చెప్పాను కదండి, ఇది నేను హ్యాండ్స్ వేసుకోవట్లేదు, జస్ట్ ఓన్లీ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, ఈ 2 నెక్స్ మాత్రమే వేసుకుంటున్నాను. ఆల్రెడీ హ్యాండ్స్కి వర్క్ వచ్చింది కాబట్టి అది అలాగే స్టిచ్చింగ్ చేయించుకోవాలని ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్ వచ్చిన, అంటే జరీ వచ్చిన ప్లేస్లో కూడా మీరు మిర్రర్ వర్క్స్ చేసుకోవచ్చు. కాకపోతే నాకైతే ఇలాగే నచ్చింది. పూసల చుట్టూ థ్రెడ్ వేసిన తర్వాత ఈ మధ్యలో కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదండి, ఆ గ్యాప్ కనిపించకుండా ఒక లైన్ గొలుసు వేసుకుంటే సరిపోతుంది. మంచి లుకింగ్ అయితే వస్తుంది చూడటానికి. వేయడం కూడా చాలా ఈజీ అండి. మనకు మిర్రర్ వర్క్ ఒకటి వస్తే చాలు. మిర్రర్ వర్క్ మాత్రమే కాదండి, కింది నుంచి గొలుసు తీయడం వస్తే చాలు. మగ్గం వర్క్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. ఇదేంటి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.